ఆస్ట్రేలియానే కాదు న్యూజిలాండ్ కూడా వాళ్ళు అడుగుతున్నారు. మమ్మల్ని రానివ్వండి. మేము అక్కడికి పర్మనెంట్‌గా మైగ్రేట్ అయిపోతామని. అంటే క్లైమేట్ వాళ్ళపైన అడ్వర్స్ ఎఫెక్ట్ చూపించముందే, వాళ్ళ ఇల్లు, వాకిళ్ళు మునిగిపోకముందే వాళ్ళే చూజ్ చేసుకొని ఇతర దేశానికి వెళ్ళిపోతున్నారనమాట. దీన్నే క్లైమేట్ రెఫ్యూజీస్ అని కూడా అనొచ్చు. అంటే వాళ్ళకి నచ్చి కాదు, వాళ్ళకి ఇష్టం ఉండి కాదు. తప్పక ఇతర దేశానికి మైగ్రేషన్‌కి వెళ్ళిపోతున్నారనమాట. అదే తువలుకొచ్చిన కష్టం అనమాట. ఈ తువలు దేశం పక్కన పెడితే రీసెంట్‌గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కి ఇలాంటి చిన్న చిన్న దీవులన్నీ కలిపి అంటే స్మాల్ ఐలాండ్ నేషన్స్ అని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళాయన్నమాట. మొత్తం 57 దేశాలు స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ వీళ్ళందరి తరపున వనవాటు అనే ఒక చిన్న నేషన్ అన్నమాట. ఐలాండ్ నేషన్ వెళ్ళిందనమాట. సో ఐసీజే వాళ్ళని అడ్వైజ్ అడిగారు. ఐసీజే చార్టర్‌లో ఆర్టికల్ 65-68 మధ్య అడ్వైజరీ ఒపీనియన్ ఆఫ్ ద ఐసీజే గురించి ఉంటుందన్నమాట. అదే విధంగా యుఎన్ చార్టర్‌లో ఆర్టికల్ 96లో ఉంటుంది. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఐసీజేని ఏ విధంగా అడ్వైజ్ అడగొచ్చు? ఎవరు అడగొచ్చు? డైరెక్ట్‌గా దేశం అడ్వైజ్ అడగటానికి ఉండదన్నమాట. ఏ దేశం అడగాలన్నా, ఏ ఇన్‌స్టిట్యూషన్ అడగాలన్నా ప్రధానమైన యుఎన్ ఇన్‌స్టిట్యూషన్స్ ద్వారానే ఎళ్ళాలి. ఎయిదర్ జనరల్ అసెంబ్లీ కానీ, సెక్యూరిటీ కౌన్సిల్ కానీ వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చన్నమాట. సో, యుఎన్ జనరల్ అసెంబ్లీ ఇప్పుడు ఈ చిన్న దేశాల తరపున, ఈ స్మాల్ ఐలాండ్ నేషన్స్ తరపున ఐసీజేని ప్రశ్న అడిగింది. అంటే ఈ స్మాల్ ఐలాండ్ నేషన్స్‌కి అంతర్జాతీయ చట్టాల తరపున పెద్ద పెద్ద దేశాలన్నీ ఆబ్లిగేషన్స్ ఏమున్నాయి? వాళ్ళు ఏ విధంగా ఈ స్మాల్ ఐలాండ్ నేషన్స్‌ని క్లైమేట్ చేంజ్ నుంచి కాపాడాలి?